ప్రార్థించడము. సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవ, హృదయాలన్నీ కూడా మీకు బలమైన మా కోరికలన్నీ తెలిసి ఉన్నవి. నేను ఆశలను వేదన నుండి ఆశీర్వదించలేదు. నేను సంపూర్ణంగా ప్రేమించి మీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు మీ పరిశుద్ధాత్మాశయం చేత మా హృదయాలను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవనామమును మహిమ కలుగుగాక. అందరం కలిసి కీర్తన పుస్తకం నుండి 46వ కీర్తన పాడుచు దేవుడిని ఆరాధిస్తాము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరజింపగా. దివ్యముగను ప్రభాకరముగను గిరియుని తేజంబెలంబన అభిగనంబుల కూడి భక్తిని ఆత్మతో సత్యము తోడను. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయం శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరజింపగా. ఇరులుంగమ్మిన నుండి అరుణోదయముదనుక నరిగా పూనీవే కదా. దేవా రాత్రియరిగా పూనీవే కదా. విరివిగా మా హృదయ సీమన నెరసియుంటిన చీకటొలుగు తరిమి శాంతం వైన మనసుల గయ ప్రసాదింపను వచి. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయం శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరజింపగా. అనగాని సాన్నిధ్యముననుండగా మాకు మనసుల హరికరుమో. దేవా మాకు మనసుల శుచి చేయుము. వినయ భయభక్తుల గణింపగ వినుచుని వాక్యోపదేశం దర్శమును ధ్యానింపనాత్మను పరిచితులకు ప్రసన్నమగు. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయం శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరజింపగా. ధ్వని పాటలలో మేమి దినము నీకే మహిమను నాకు నడిపించుము. దేవా నిన్నే ఘనపరచ నడిపించుము. తనువు శ్రమ చేయబడలినను మా దారిలో ఉత్తమమైననమ్మన వనట చింతకనేది చేసిన ప్రభువు కొరకని చేయనడు. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయం శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరజింపగా. ప్రియులారా, దేవుని ఈ పరిశుద్ధ వాక్యం విన్నప్పుడు మనం కూడి వస్తున్నాం కాబట్టి మౌనంగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని కృప పొందుతాము. మన పాపంలో నిమిత్తము వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన
గురువారి ప్రేమ స్నేహం కలిగి ఉండి ఇక దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. కృతజ్ఞతలు చేస్తున్నాము. మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మనలో సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట దీన మనసుతో మన పాపములను ప్రభువా నీవే నాకు శరణం పాడపాడచ్చు ఒప్పుకోవాలి. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ శరణములే. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ శరణములే. అమ్మవారి ప్రియాలందు బందినైతి కృపా చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీతాలని పొంది ఉంటి నీవు ముక్తి ప్రభావింపనిమ్ము. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ శరణములే. పాపభారముతోడ అరుణించితి సేదమిచ్చుము శాంతి జగములలో. నీ ప్రేమ హృదయ స్రవంతి శాపభారము తొలగించుము దేవా. ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ శరణములే. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో నా వైపున మళ్ళీ వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వలన మాట ఇస్తున్నాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణములను మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళినగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు కూడా ఉండుగాక. మీ ఆత్మకు కూడా ఉండుగాక. ఎదిరం మనకు ఏర్పాటు చేయబడిన వేద వాక్యములు చదవగా విందాము. ఈ పరిశుద్ధ ఆదివారములకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము పాత నిబంధన గ్రంథం నుండి 2వ రాజులు 4వ అధ్యాయం 27వ వచనం నుండి 37వ వచనం వరకు. The second book of Kings, 4th chapter, verses beginning from 27 to 37. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనం నుండి 37వ వచనం వరకు గల దేవుని వాక్యం. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తొలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసింది, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు ఆమె కుమారుడు కావునని నేను నా ఏలిన వాడైన నిన్ను అడిగినా నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండను చేత పెట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు,
ఎవరైనా మీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతిమర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టునని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతో నీ జీవంతో నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టాను, కానీ ఏ శబ్దమును రాకపోయింది. ఏమీ వినవచ్చినట్టు కనపడలేదు. వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఎండ చూచి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడినంత చూచి తాను లోపలికి పోయి వారిద్దరి లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తనను చాచుకొని తన నోరు వారి నోటి మీదను తన కన్ను వారి కళ్ళ మీదను తన చేతులు వారి చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టాను. తాను తిరిగి ఇంటిలో యువతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరణ మంచం మీద ఎక్కి వారి మీద పొడవుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచింది. అప్పుడు అతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాలును పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచింది. ఆమె అతని ఎద్దకు రాగా అతడు నీ కుమారుణ్ణి ఎత్తుకుని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుణ్ణి ఎత్తుకొని పోయింది. ఇంతటితో మొదటి పాఠం సరే. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 12వ వచనం ప్రారంభం. అందరికీ నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవచ్చుగా, రాజా మధ్యాహ్నం నుండి నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే ఇది ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూస్తుంది. మేమందరూ నిలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో కలుపుతుంది. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవరికని అడగగా, ప్రభు నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నేను పరిచారకుగాను సాక్షిగాను నియమించడే కనబడినాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నాయన విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొక్క పక్కదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారిని, యెరూషలేములోను యూదేయ దేశం అంతటను, తర్వాత అన్యజనులకు వారి మారుమనసు పొంది దేవునికి తిరిగి మారుమనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంది. ఈ హేతు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసింది. ఆయనను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచింది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడనట చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంది. ఇంతటితో 2వ పాఠం సార్. ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగం పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 17వ వచనం నుండి 28వ వరకు గల దేవుని వాక్యాన్ని బయలుతో చదువుకుందాం. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండేది తెలుసుకుంది. పేదలను ఎరుషలేములకు సమీపమై ఉండేది.
దానికి ఇంచుమించు కోసటి దూరం కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటే వారి ఎదురు వచ్చినది. మార్త యేసు వచ్చుతున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళింది, కానీ మరి ఇంటిలో కూర్చొని వెళ్ళింది. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి ఎలా నా సహోదరుడు చావుతుంది. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగను దేవుడు నీకు అనుగ్రహించలేదు. యేసు, నీ సహోదరుడు మరలా లేచానని చెప్పగా మార్త ఆయనతో, అంటే నేను నాకు పునరుత్థానము లేచుని ఎదుగుతున్నాను. అందుకే యేసు, పునరుత్థానము జీవము నేనే. నా ఎందు విశ్వాసం ఉంచవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచ ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమె అడిగింది. ఆమె, అవును ప్రభువా, నీవు లోకంలో రావాల్సిన దేవుడు కుమారుడైన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాడు. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి ఉన్నాడు, నేను పిలుచున్నానని తన సహోదరి మార్యాలను రహస్యంగా ఉంచాను. దేవుని వాక్యం మన ఇంటిలో తెలుస్తున్నారు. సంఘం అంతా కూడా కలిసి కీర్తనల పుస్తకం నుండి 694వ కీర్తన స్తోత్రము చెల్లిద్దాము పాడిన పిదప వాక్య పరిచయలోకి మనము వెళ్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవానా ప్రభువు తండ్రి పాపములే కాచి, దీవానా ప్రభువు తండ్రి పాపములే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రాణాంతకారములో కన్నీరు ఎదను, ప్రాణాంతకారములో కన్నీరు ఎదను. కృషించిపోనియగా కృపతో బలపరచితివి, కృషించిపోనియగా కృపతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, 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 సర్వమానవ హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సర్వమానవ హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కృపకనికరం కలిగిన మన గొప్పదేవ, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానం తర్వాత 4వ ఆదివారం సంఘముగా మేము ఈ సన్నిధిలో కలిగి ఉన్న ఈ ఆరాధన కొరకు వందనములు చెల్లిస్తూ దేవ వాక్య పరిచయలో మీ పరలోకపు జ్ఞానం అనుగ్రహిస్తూ మీ వాక్యము వింటున్న బిడ్డలందరూ కూడా నేర్చుకున్నటకు, గ్రహించుటకు, హెచ్చరించబడటకు, సవాలు చేయబడటకు, ఆదరించబడటకు సహాయం చేయాలి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, ఈ
మీ వాక్యము మాకు బోధించు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘం, ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నటువంటి కారణంలో తిరుగా ఆలయాలన్నీ కూడా మూసివేయమని కోరబడినటువంటి ఈ కాంటెక్స్లో మనము దేవుని ఆరాధించుటకు మన గృహంలోనే ఉండి టీవీ కార్యక్రమాల ద్వారా ఈ ఆరాధనలో పాల్గొని పొందుతున్న మీ అందరికీ కూడా జేసీఎం సంఘ పక్షంగా శుభములను తెలియజేస్తున్నాను. మీరు ఒక్కరు వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా జాగ్రత్త చర్యలన్నింటినీ కూడా పాటించవాలని, అనవసరంగా మరి బయటికి రాకుండా మీ గృహంలోనే క్షేమంగా నెమ్మదిగా ఉండాలని నేను కోరుతున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. పునరుద్ధానమైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. దేవుని ప్రియమైనటువంటి వారులారా, పునరుద్ధానం తర్వాత 4వ ఆదివారం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నటువంటి ఈ కాంటెక్స్లో గత 3 వారాలుగా పునరుద్ధానం గురించి మనం చూచాము. క్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడై శిష్యులకు మనకు బయలుపరుచుకున్న 3 ఆయన ప్రత్యక్షతలను అపియరెన్సెస్ని మనం గత 3 వారాలు చూచాము. ఈ దినము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట, పునరుద్ధానుడైన క్రీస్తునందు 3 వేల పాఠములలో ప్రాముఖ్యమైనటువంటి 3 టెక్స్ట్లలో ప్రాముఖ్యమైన సంఘటనలను మనం చూస్తాము. శూన్యరాలైనటువంటి స్త్రీ తన ప్రియ కుమారుడిని కోల్పోయి ఎలీషా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుడిని తిరుగా ప్రాణంలోనికి జీవంలోనికి నడిపించుకునేటువంటి ప్రాముఖ్యమైన సంఘటన పాత నిబంధనలో చూస్తాము. 2వ వేద పాఠంలో యేసుక్రీస్తు ప్రభువు తన విపులంగా ప్రేమించినటువంటి మార్తా, మరియా, లాజరు కుటుంబంలో బేతనియ గ్రామంలో నివసించుతున్నటువంటి ఈ కుటుంబంలో జరిగిన మరణంలో ప్రభువు పాల్గొనడం ఉంది. యోహాను సువార్తలో 7 నేనే లోకమునకు వెలుగు, లోకమునకు గొర్రెల కాపరిని అని క్రీస్తు ప్రభువు తన గురించి ప్రచురించుకున్నటువంటి 7 ప్రకటనలలో నేనే పునరుద్ధానము జీవమునై ఉన్నానని యేసు ప్రభు వారు ప్రకటించుకున్నటువంటి ప్రకటన ఈ అధ్యాయంలో లాజరు చనిపోయి 3 దినముల పిదప యేసు ప్రభువు వారు ఆ గ్రామమును దర్శించి మృతుడైనటువంటి లాజరును సమాధిలో బయటికి రమ్మని పిలుచుట ద్వారా దేవుని మహిమ యేసుక్రీస్తు ప్రభువు వారి బయలుపరచబడినటువంటి సంఘటనని మనం 2వ పాఠంలో చూస్తాం. 3వ పాఠంలో మనం గమనించినట్లయితే దమస్కు మార్గంలో ఉన్నటువంటి సౌలు చెదరిపోయినటువంటి అప్పుడే క్రైస్తవ విశ్వాసంలోకి నడిపింపబడుతున్న చెదరిపోయినటువంటి యూదులలో యేసును ప్రకటించినటువంటి వారిని శిక్షించటం యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకుల చేత అధికార పత్రమును పొంది వెలుచుకునే దమస్కు మార్గంలో ఆయన ప్రభు దర్శనాన్ని పొందిన సంఘటనను అగ్రిప్ప రాజు ఎదుట ఆయన సాక్ష్యముగా పంచుకుంటున్నటువంటి సంఘటనని 3వ పాఠంలో మనం చూడగలుగుతాం. సంఘంలో హింసించు వ్యక్తి సంఘం కొరకు హింసించబడేవాడుగా మార్చబడినటువంటి సంఘటన ఈ భాగంలో మనము గమనించగలుగుతాం. పాత నిబంధన పాఠంలో మనము వెళ్ళినట్లయితే
శునీయురాలైనటువంటి స్త్రీ తన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దైవ సేవకుడిని ప్రేమించినదిగా, దైవ సేవకుడి పరిచయం బలపరచున్నదిగా, దైవ సేవకుడితో కూడా ఆయన పరిచయలో పాల్పొందులు పొందుతున్నటువంటి దీవెనలను, వరములను, ఆశీర్వాదములను పాత నిబంధన భాగంలో మనం చూడగలుగుతాం. ఈ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, దినవృత్తాంతములు 2 పుస్తకాలలో కూడా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఎలా వారు చెరలోకి వెళ్ళిపోయారో ఈ 2 పుస్తకాలలో మనం చూడగలుగుతాం. అంతేకాకుండా దేవుని ప్రజలు వారు రాజులైనప్పటికీ, ప్రవక్తలైనప్పటికీ, సామాన్య ప్రజలైనప్పటికీ కూడా దేవుని ప్రేమించడం, దేవుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విధించినటువంటి ధర్మశాస్త్ర కట్టడం, ప్రాముఖ్యంగా దేవుని ఆరాధించడం, ఆలయం పట్ల వారి హృదయంలో ప్రేమ, ఆలయం పట్ల వారి హృదయంలో భక్తి శ్రద్ధలు ఎక్కడ వారు తప్పిపోయినా కూడా దేవుని ఉగ్రతకు, కోపములకు, శిక్షకు వారు గురి చేయబడతారు. ఈ పుస్తకాలలో మనం చూడగలుగుతాం. శునీయురాలైనటువంటి స్త్రీ గురించి 3 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ గుణములను ఈ పాఠంలో మనం చూడగలుగుతాం. మొదటిది, చదువుతో తానే పనిని ప్రారంభించినటువంటి జ్ఞానవంతురాలు. ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ అక్రత అయినా దానిని గ్రహించి తానే చొరవ తీసుకొని ఆమె పనిని ప్రారంభించే ఒక ప్రాధాన్యమైనటువంటి గుణం ఈ స్త్రీలో మనం చూడగలుగుతాం. రెండవది, రిసోర్స్ఫుల్ పర్సన్. ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఆమె తన ఎదుట నిగూఢమైనటువంటి బలములను గలకి తీసి వాటిని వినియోగించుకోగలిగినటువంటి స్త్రీ. ఏ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి తన దగ్గర ఆమె సామర్థ్యం కలిగిన బలములు గుర్తించి వాటిని వినియోగించుకుంటారు మనం చూడగలుగుతాం. 3వ గుణం, ఆమె తన చుట్టూ ఉన్నటువంటి పురుషులతో కలిసి పని చేయగలిగిన, తాను కావలసిన అక్కర్లను సాధించుకోగలిగినటువంటి గుణము ఈమెలో మనము చూడగలుగుతాం. ఎలీషా ప్రవక్తతో ఈమె చాలా విశ్వాస సంబంధమైన, ప్రేమతో కూడినటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్త్రీగా మనం గుర్తించగలుగుతాం. లేక సంతానము దేవుని కృపా వరంతో పొందింది. కుమారుణ్ణి పోషించుకుంటూ ఎలీషా, గెహాజీ వారి పరిచర్యలలో తాను బలమైనటువంటి సపోర్టర్గా ఉన్నటువంటి ఈ స్త్రీ ఉన్నటువంటి కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోగానే ఈమె ప్యానిక్ అవ్వలేదు. కుమారుడు చనిపోగానే దుఃఖంతో స్పృహ కోల్పోలేదు. కుమారుడు కోల్పోగానే బంధువులందరినీ ఇంటికి పిలిపించి విలపించి వాడిని భూస్థాపన గురించి ఆలోచన చేయడం లేదు. భర్తపై ఆధారపడడం లేదు. కానీ కలిగిన ఈ సమస్య నుండి పరిష్కారాన్ని ఆమె వెతకడం ప్రారంభం చేశారు. కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుని అనుగ్రహించిన దేవుడు, కుమారుని అనుగ్రహించడానికి దేవుడి నుండి ఒక ఉపకరణంగా వాడబడినటువంటి ఎలీషా ప్రవక్త ఆయన దగ్గరికి ఈ సమస్య ఆమె తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా వాక్య భాగంలో మనం గమనించగలుగుతాం. మౌంట్ కర్మెల్ నందు ప్రవక్త నివసించుట ఆమెకు తెలుసు. ఆయన దగ్గరికి తాను నివసించుతున్న ప్రాంతం ఎంత దూరమో మనకు తెలియదు, కానీ అంత దూరం వెళ్ళిపోతుందని భర్తను కుమారుడి శవాన్ని అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని పనివారికి అప్పగించి ఆమె ఒంటరిగా ప్రవక్త ఉన్నటువంటి కర్మెలు పర్వతంలో వెళ్ళిపోతున్నది. కర్మెలు పర్వతం ఎత్తైన స్థలం, మదర సముద్రం ఒడ్డులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన కొండ. అక్కడ ప్రవక్త నివసించుకున్నాడు. ఆయన నివాసం యాత్రకు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. ప్రవక్త దగ్గరకు వెళ్ళి తనకు కలిగిన కష్టాన్ని, ఆ
ఆయన దగ్గర విన్నవించుకున్నది. ప్రవక్త వెంటనే ఆమె సమస్యకు పరిష్కారాన్ని చూపించడానికి ఆయన కూరుకున్నట్టుగా మనం చూస్తాం. ముందుగా ఆయన తన స్టాఫ్ని, కర్రని గెహాజ్తో దండమును పంపించేశాడు. గెహాజ్ వెళ్ళి కుమారుడి మృతి నుండి లేపడానికి ఆ దండమును వాడాడు. అది ఏమి పనిచేయనట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రవక్తగానే ఆయన ఆ ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించి మృతుడై మరణ పడక మీద పడుకోబెట్టిన కుమారుడి మీద ఎలీషా ప్రవక్త చేతులు, బాలుడి చేతుల మీద తన చేతులు, బాలుడి ముఖం మీద తన ముఖం, కాళ్ళు బాలుడి కాళ్ళ మీద తన కాళ్ళు ఉంచాడు. ఈయన దేహంలో అన్ని అవయవాల నుండి బాలుడికి జీవం అందుతుంది అన్నది మనం ఈ భాగంలో గమనించవలసి ఉన్నది. ద బాడీ ఆఫ్ ప్రాఫెట్ ఎలీషా communicates life force which is present in his body. ఆయన ఆ శరీరం మీద తాను పడుకొని బాలుని మరణం నుండి లేపినట్టుగా, ప్రవక్త ప్రార్థనని దేవుడు ఆరంభించినట్టుగా, చనిపోయిన కుమారుడిని తిరుగా ప్రాణంలోకి తీసుకెళ్ళవచ్చు ఆ కుమారుడిని తల్లికి సమర్పించినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని ప్రేమైనటువంటి వారి మృతతుల్యమైనటువంటి మన జీవితాలలోకి దేవుడు ప్రవేశించి మనలను నూతన జీవంలోనికి నడిపిస్తాడు. ఈ స్త్రీ శూన్యరాలు ఆ సమస్యలో, కష్టంలో దేవుడి వైపు చూడాలి. దేవుడి జనుడైనటువంటి ప్రవక్త పైన ఆధారపడాలి. ఆయన ద్వారా, తన విశ్వాసం ద్వారా తన కుమారుడు మరణంలో నుండి తిరుగా లేపుకొనడం ఈ భాగంలో మనం గమనించగలుగుతాం. రెండవ భాగంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో మనకు రాయబడినటువంటి అయాన్ సేయింగ్స్ 7 మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నేనే మృతుల పునరుత్థానం జీవమునై ఉన్నానని సెలవిస్తున్నటువంటి రెండవ తన స్వంత ప్రత్యక్షత, తాను ఏమై ఉన్నాడో ఆయన బయలుపరుచుకున్నటువంటి ఈ స్టేట్మెంట్ మనం చూడగలుగుతాం. గుడ్డివాడిని స్వస్థపరిచినటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన సెలవిచ్చాడు. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి చేత మిక్కుటముగా ప్రేమించబడినటువంటి కుటుంబం, బేతనియలో నివసించుతున్నటువంటి మార్తా, మరియా, లాజరు కుటుంబం. ఈ కుటుంబాన్ని గురించి ఈ సువార్తలోనే ఒక వచనం రాయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు మార్తా, మరియా, లాజరులను ప్రేమించండి. యేసు చేత ప్రేమించబడినటువంటి కుటుంబం. ప్రతిగా యేసు ప్రభువారిని ప్రేమించినటువంటి 3 యవనస్తులు తమ జీవితాలను క్రీస్తు ప్రభువారు ప్రారంభించిన దేవుని రాజ్యము కొరకు తాము ప్రతిష్ఠించుకున్నటువంటి విలువలు కలిగినటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని మనం గమనించగలుగుతాం. ఈ భాగంలో మనం గమనించినట్లయితే జీసస్ గివ్స్ లైఫ్ అండ్ రిసీవ్స్ డెత్. యేసుక్రీస్తు ప్రభువారు జీవము, ఆయన యొక్క పునరుత్థానం ఒక ప్రత్యక్షతగా మానవుడందరికీ కూడా ఒక దీవెనగా అనుగ్రహించబడినట్టుగా ఈ భాగంలో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు a gift of life is a blessing that we receive in and through the life and death resurrection of Christ. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నరాంతరాయైనటువంటి క్రీస్తు ప్రభువారి ద్వారా మనము విశ్వాసం ఉంచినట్లయితే మనమందరం కూడా మన మరణాలను జయించి నిత్య జీవంలోకి ప్రవేశిస్తామనే సత్యాన్ని ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా యోహాను సువార్తికుడు మనకు బయలుపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ అద్భుత కార్యంలో యేసు ప్రభువారి చేత ప్రేమించబడినటువంటి లాజరు చనిపోయి 3 దినములు అయింది.
ఆయన జబ్బుతో ఉన్నాడని వారి సహోదరులు యేసుక్రీస్తు ప్రభుల వారికి వార్త పంపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం మనం గమనించినట్లయితే లాజరు చనిపోతాడు, ఆయన తిరిగి లేపుతాడు. దాని ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో మహిమను పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి చర్యల ద్వారా తండ్రికి మహిమ ఆపాదించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు బాగలేదని సహోదరులు తెలిపిన మాటలు విని కూడా తానున్న ప్రాంతంలోనే తాను చేసిన పరిచయం కొనసాగించుతున్నాడు. 3 దినములు అయిపోయింది. లాజరుని వారు సమాధి చేశారు. యూదుల మత బోధకుల బోధ ప్రకారంగా మానవ దేహంలో మరణించిన వెంటనే దేవుడు ఇచ్చిన ఆత్మ ఆ దేహంలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. The spirit of God will vacate the human body soon after the death and it reaches God. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది యూదుల సాంప్రదాయంలో మత బోధకులు బోధించే బోధ. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు 3 దినముల గ్యాప్ తీసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ లాజరు చనిపోయాడు అన్న వార్త అందరికీ తెలుపబడింది. ఆయన సమాధి చేయబడ్డాడు అన్నది చాలా మంది చూచారు. చూచిన వీరందరూ కూడా లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అన్నదానికి సాక్షులుగా వారు నిలబడ్డారు. ఆయన స్పృహ కోల్పోయి లేడు, మరణించాడు. శరీరాన్ని వదిలిపెట్టి ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. 3 దినములు సమాధిలో ఉన్నటువంటి లాజరు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన సమాధి దగ్గర నిలుచుని వారి సహోదరులను పిలవనున్నట్టుగా మనం చూస్తాం. సమాధి దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారికి వారి సహోదరి అయినటువంటి మార్తకి జరుగుతున్నటువంటి సంభాషణ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంభాషణ. మార్త అన్నది, ప్రభువా నీవు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు. ఇది ఆమె ఒక్క మాట మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి విశ్వాసం అదే. యేసుక్రీస్తు ప్రభుల వారు అనారోగ్యంలో ఉన్న లాజరు ఇంటిలో ఉండిన మరణము అనారోగ్యం పటాపంచం చేయబడి ఆయన తిరిగా స్వస్థచిత్తుడై ఆరోగ్యంలోకి నడిపింపబడేవాడే. కానీ ఆయన లేకపోవడం వలన చనిపోయాడు అని మాత చెబుతుండగా యేసు ప్రభుల వారు అంటున్నారు, మాత నీ సహోదరుడు మాతో లేకపోతాడు. మాట్లాడుతున్నది పునరుత్థాన దినమున నా సహోదరుడితో కూడా చనిపోయిన అందరూ కూడా లేకపోతారని నేను నమ్ముతాను. యేసు ప్రభుల వారు చెప్పుచున్నటువంటి తాను ఏమై ఉన్నాడు సాక్ష్యం, నేను మరణము జీవము పునరుత్థానమునై ఉన్నాను. సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, హూ హి ఈజ్ యాజ్ ఇన్కార్నేట్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణావతారంలో మానవాళికి అనుగ్రహించబడుతున్నటువంటి అత్యున్నతమైన దీవెనలలో ఒక దీవెన, నేనే జీవము పునరుత్థానమునై ఉన్నాను. ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మాటతో ప్రకటించుచున్నారు. తాను ఏమై ఉన్నాడో అనే ప్రత్యక్షతలను యేసు ప్రభుల వారు ప్రకటించడానికి ఆయన పెద్ద గుంపును కోరుకోవడమే, ప్రజలను కోరుకోవడమే, కానీ ఒకే ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే మృతుల పునరుత్థానము జీవమునై ఉన్నానని ఆయన సెలవిస్తున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ బోధలు పునరుత్థానం జీవమునై ఉన్నానని చెప్తున్నటువంటి ఈ మాటలు మానవాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభుల వారి ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దీవెన. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనం జీవము పునరుత్థానము అనే 2 ఈవులను పొందుతాము. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు God's power revealed and given authority over life, over death. యేసుక్రీస్తు ప్రభుల వారికి దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి ఏమన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు మరెన్నటికీ చనిపోరు, చనిపోయినప్పటికీ కూడా వారు తిరుగా లేపబడతారు. నిత్య జీవము అనే ఒక దీవెన చేత
మానవాళ్ళందరూ కూడా దీవించబడతారు. If they put their trust in Christ, who is incarnate Christ, shall live forever. నిరంతరము జీవించేవారు, మరణము జయించేవారు, దేవుని జీవంలోని పరిచయం చేయబడేవారు, నిరంతరం దేవుడిలో కూడా రాజ్య పరిపాలన చేసే స్థితిలో యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆ గొప్ప దీవెన మనం పొందుతాము అనే మాటని యేసుక్రీస్తు ప్రభువుల వారికి ప్రకటించుతున్నట్టుగా మనం చూస్తాం. పునరుత్థాన దినములో చనిపోయిన వారందరూ లేపబడతారు, అది కాదు సత్యం. నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వారు కూడా ఇప్పుడే విశ్వాసం ఉంచిన వెంటనే నిత్య జీవంలోనికి వారు నడిపించబడతారు అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భాగంలో బయలుపరుచుతున్నట్టుగా మనము చూడగలుగుతాం. Jesus has a power to raise us, all of us, from our death. మన మరణంలో నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని జీవంతో నింపుటకు సామర్థ్యం కలిగినటువంటి వారు. అలాగే పత్రికా భాగంలో మనం గమనించినట్లయితే లూకా సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి అద్భుత కార్యమును సౌలును పౌలుగా మార్చుచున్నటువంటి సంఘటనలో మనం బయలుపరుచుతున్నట్టుగా మనం చూస్తాం. ద పర్సిక్యూటర్ బికమింగ్ ద పర్సిక్యూటెడ్. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరినీ కూడా చంపివేయడానికి, శిక్షించడానికి ప్రధాన యాజకుల నుండి అధికార పత్రములు పొంది దానిని ఇంప్లిమెంట్ చేయడానికి, కార్యాచరణలో చేయడానికి బయలుదేరినటువంటి సౌలు, సినగోగు అధికారి అయినటువంటి సౌలు దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభువుల వారి ప్రత్యక్షతను పొందుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. కొర్నేలి మారు మనసు, కొర్నేలి ఇంటిలో పేతురు వచ్చి దేవుని వాక్యము ప్రకటించి దేవుని ఆత్మ చేత ఆ కుటుంబం నింపబడ్డారు. అలాగనే సౌలు పౌలుగా మార్చబడ్డారు. ఈ భాగంలో అననీయ గ్రొడ్డివాడైపోయినటువంటి సౌలును మరలా చూపు కలిగించేవాడుగా ప్రార్థన చేసి ఆయనని క్రీస్తు విశ్వాసంలో బాప్టిజం ఇచ్చి బలపరిచినటువంటి ఈ సంఘటనలో మనం ప్రాముఖ్యమైనటువంటి దైవ రక్షణ కార్యాన్ని చూడగలం. అగ్రిప్ప రాజు పౌలుని శిక్షించడానికి తను చెప్తున్నటువంటి సువార్త ప్రకటనని ఆపివేయమని ఆజ్ఞాపించుతున్నటువంటి కాలంలో పౌలు తనకు కలిగినటువంటి దర్శనాన్ని, దేవుని నుండి కలిగినటువంటి ఆ దర్శనంలో పునరుద్ధానుడైనటువంటి దేవుని వాక్కుగా ఈ లోకంలో పరిచయం చేయబడిన క్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్షణ, ఆ ప్రత్యక్షతను నేను నిర్లక్ష్యం చేయలేదు. ఆ ప్రత్యక్షత నా జీవితాన్ని మార్చింది. సంఘాలను నాశనం చేయవాడిని, సంఘాన్ని భద్రపరిచేవాడిని, సంఘం కొరకు శిక్షించబడడానికి సిద్ధపడినటువంటి వాడిని నాలో మార్పును కలిగించింది అని ఇక్కడ సౌలు పౌలుగా మారిన పౌలు చెప్తున్నటువంటి సాక్ష్యం మనం చూడగలుగుతాం. తన జీవితంలో క్రీస్తు ప్రభువుల వారి బయలుపరచబడిన ప్రత్యక్షతలు అన్ని కూడా అబద్ధమని, ఆ ప్రత్యక్షతలు అన్ని కూడా దైవ నిర్ణయానికి విరుద్ధమని, ఆ ప్రత్యక్షతలన్నింటినీ కూడా ఎదిరించడానికి, వాటిని ఆపివేయడానికి మానవ ప్రయత్నం చేస్తున్నటువంటి సౌలు ఆ ప్రత్యక్షతలో పౌలుగా మారిపోతున్నాడు. సౌలా నా ఎందుకు నీకు హింసించుస్తున్నావు అనే ఒక స్వరం పరలోకం నుండి ఆయన వింటున్నాడు. ఆ స్వరానికి జవాబుగా నీవెవరు? హూ ఆర్ యు లార్డ్? దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ స్వరం చెబుతున్నది నీవు హింసించుతున్నటువంటి యేసు. సౌలు ఎందుకు యేసుని హింసించాడు? ఆయన నామమున ప్రారంభించబడిన క్రైస్తవ సంఘాన్ని శిక్షించుట. దేవుడు చెబుతా ఉన్నాడు, నన్ను శిక్షించుటతో సమానం. సంఘమును హేళన చేయుట దేవుని హేళన చేయుటతో సమానం. సంఘంలోని విశ్వాసాలను వారి విశ్వాసాలను అడ్డుపరిచిన దేవుని అడ్డుపరిచిన సంఘంలో శిక్షించడానికి, సంఘంలో వారిని శిక్షించడానికి మనం కూడుకున్నట్లయితే అది యేసు ప్రభువుల వారిని శిక్షించడంతో సమానంగా సౌలుకు
తెలుపబడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. మన నొప్పిలో, మన వేదనలో, మన దుఃఖంలో దేవుడు కూడా పొందుతూ వాటిలో దేవుడు తనను తాము గుర్తించబడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడి ప్రియమైనటువంటి సంఘం, మనమందరం కూడా మరొకసారి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో నెట్టివేయబడ్డాము. ఈ కోవిడ్-19 పాండమిక్ భారతదేశాన్ని అపరాధులను చేస్తున్నది. ఎంతో ప్రమాదంలోకి మనం నెట్టివేయబడ్డాము. వేల మంది ప్రతిదినము చనిపోతున్నారు. లక్షల మంది ప్రతిదినము కూడా కోవిడ్ అనారోగ్యానికి గురి చేయబడుతున్నటువంటి ఈ కాంటెక్స్లో మనం అందరం కూడా తిరుగా మన ఇళ్లను పరిమితం చేయబడుతున్నాం. ఈ భయంలో, ఆందోళనలో, కష్టంలో, దుఃఖంలో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి వారే అనారోగ్యంగా గురి చేయబడిన వారైతే భయపడకండి. దేవుని స్వస్థపరచు హస్తం, దేవుని కనికరించు హస్తం, దేవుని జాలిని కనికరాన్ని మనం పరిచయం చేయగలిగిన హస్తపు కౌగిలిలో మనం ఉన్నామనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనలను భద్రపరచాలని సంఘమంతా కూడా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం. అనేక మంది చనిపోతున్నటువంటి వారి కుటుంబంలో ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం. జబ్బులకు గురి చేయబడినటువంటి కుటుంబంలో అయినటువంటి వారు, వారికి పరిచయం చేసినటువంటి డాక్టర్స్, నర్సెస్, మెడికల్ బృందమందరినీ కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వారందరికీ క్షేమము కొరకు, అనారోగ్యంతో వారందరూ స్వస్థత పొందుతున్నారు. దేవుని యందు క్రీస్తు ప్రభువు వారు బయలుపరచబడిన పునరుత్థాన జీవములు మన విశ్వాసం ఉంచిన వారుగా, ఆ విశ్వాసంలో మనలను మనం కాపాడుకోవాలి. అనేకులకు ఆ సాక్ష్యమును బయలుపరచడం వరకు దేవుడు మనలను తన కృపలో బలపరిచి వాడుకోవాలి. కృపగల మా పరలోక దేవ, నీ పరిశుద్ధ వాక్యం ప్రభువులను మా హృదయంలో నింపము దేవ. మా హృదయాలలో ఎంతో ఆందోళన, భయం, అన్సర్టనిటీ కలిగిన వారిని మేము జీవిస్తుండగా సహాయం చేయాలి. మమ్మల్ని, మా కుటుంబములను, మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారికి మీ కౌగిలిలోనికి మీ స్వస్థపరచు హస్తముల చేత మమ్మల్ని అందరినీ తాపము దేవ, స్వస్థపరచు దేవ. మీ పునరుద్ధాన శక్తిని ప్రచురపరచును, బయలుపరచును, వెల్లడించండి. ఈ మా ప్రార్థన మనవులను యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరొకసారి మీకందరికీ శుభములను తెలియజేస్తూ కోవిడ్-19 పాండమిక్లో అందరూ కూడా జాగ్రత్తగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నింటినీ కూడా పాటిస్తూ మరి అనేక ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా జీవించాలని ఉండాలని కోరుతూ సంఘపక్ష ప్రకటన సెక్రటరీ గారు చేస్తారు. ఈ ఉదయకాలము టీవీ ప్రసారం ద్వారా ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. కోవిడ్ కారణంగా ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటల నుంచి MCP ద్వారా జరగబడుతున్నది. ఈ యొక్క ఆరాధనలో పాల్గొని చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి మన సంఘ కాపరి DC బాబు గారి రెవరెండ్ డాక్టర్ సునీల్ బాబు గారికి సంఘమంతటి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ పాఠం చక్కగా చదివి వినిపించిన CD ఆనంద్ ట్రెజరర్ గారికి, పాశ్చాత్య కమిటీ సభ్యులైనటువంటి శ్రీమతి పుష్పమోహన్ గారికి, శ్రీ కీర్తి సందీప్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో చక్కటి సంగీతం వినిపించిన శ్రీమతి లూసి సునీల్ బాబు గారు, పాశ్చాత్య కమిటీ సభ్యురాలు గారికి, మహిమ ఎవాంజలి, కీర్తి ఎవాంజలి, మహిమకు వందనాలు తెలియజేస్తున్నాను. వాయిద్యులు వాయించినటువంటి శ్రీ అనిల్ సునీల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చక్కగా రికార్డు చేసినటువంటి శ్రీ మధు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ విధంగా MCTV ద్వారా ప్రచారం చేయబడుతుంది. సంఘమంతా కూడా ప్రార్థనాపూర్వకంగా
పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. దయచేసి సంఘంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమనగా ఎంసీటీవీలో ఛానల్ 6లో కానీ 7లో కానీ వస్తుంది. దయచేసి ప్రయత్నించి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనవలసిందిగా మరి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి ప్రార్థన దీవెన తీసుకుంటాం. సర్వకృపాలి మా ప్రియ కరుణ దేవ, ఉదయకాలంలో ఎంసీటీవీ ద్వారా మేమందరం కూడా ఈ ఆరాధనని కలిగి ఉండడానికి మాకు అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాము. వీక్షించుతున్న మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ దీవెనలతో వరములతో నింపుమని విజ్ఞాపన చేస్తున్నాము. సిఎస్ఐ జేసీఎం సంఘం పరిసర గ్రామంలో ఉన్నటువంటి సంఘ క్రైస్తవ బిడ్డలు, భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలము, మా పీఠాధిపతులను, గురువులను, సంఘాలను జరుగుతున్న పరిచయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎక్కడ నీడలో భద్రపరచండి దేవా. కోవిడ్-19 పాండమిక్ నుండి మమ్మల్ని అందరినీ భద్రపరచండి. అనారోగ్యంతో బిడ్డలందరినీ కూడా మీరు వృద్ధాన్ని స్వస్థపరచండి. తమ ప్రియులను కోల్పోయి దుఃఖంలో కానీలో ఉన్న కుటుంబ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి. మీ నామంలో దేవ శుభప్రదమైన నిరీక్షణలో వారి హృదయంలో నింపుమని విజ్ఞాపన చేస్తున్నాం. దేవా, ఈ కోవిడ్-19తో పోరాడుతున్నటువంటి డాక్టర్స్ అందరికీ వారికి దేవాలయం చేసిన పరిచయాలను మీరు దీవించు, నర్సెస్ని మీరు దీవించు దేవ. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి, పారిశుద్ధ కార్మికులను దేవ దీవించు, వారి పరిచయాలను మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాము. దేవ, ప్రభుత్వం కూడా చేసిన ప్రతి నివారణ చర్య ఏర్పాట్లలో మీరు సహాయం చేయండి. పేదవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వైద్యులను పొందడానికి శ్రమను ఎదుర్కొంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అణచివేతలలో దేవ అనారోగ్యములకు గురి చేయబడిన ఈ కష్ట పరిస్థితులలో బిడ్డలందరికీ ఉంటాను, స్వస్థపరచండి. మీ సమాధానం చేత మా అందరి హృదయంలో నింపాలి. మీ నామం అందరి విశ్వాసంతో మా హృదయంలో నింపున్నాము. మీ కాపుదల చేతులకు మనందరినీ అప్పగించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, మీరు ఆశీర్వదించుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరుగా. మా అన్ని ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేయవారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తప్పించు. ఎక్కడైనా రాజ్యం శక్తి నిరంతరమైన క్రీస్తు కృప, తండ్రి దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేయవలసిన మనందరితో సంఘంతో సమస్త భక్త కొడుకుతో ఎప్పుడు ఎల్లప్పుడూ సదాపడి నడిపించుగా.